మొన్నటి ప్రసంగంలో సీఎం రేవంత్ రెడ్డి మీద ఎన్నో విమర్శలు, అంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి హామీలు ఇచ్చినటువంటి పథకాల మీద నీరు గారుస్తున్నటువంటి తీరు కావచ్చు, లేదంటే తెలంగాణ అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న తీరు కావచ్చు, ఆయన చాలా ఆవేదనకు లోనై మాట్లాడిన సిచ్యువేషన్స్లో ఎక్కడ సీఎం రేవంత్ రెడ్డి పేరు తీయకుండానే సభలో తన ప్రసంగం కంప్లీట్ చేశారు. కానీ సోషల్ మీడియాలో ఇది ఒక చర్చ నడుస్తుంది, వైరల్ గా మారింది. అసలు సీఎం రేవంత్ రెడ్డి పేరు ఎందుకు తీయలేదు, నిజంగా ఆ రోజు ఎందుకు తీయలేదు అనుకుంటున్నారు ఏంటి? ఇప్పుడు భావితరాలకు ఏం చెప్పదలుచుకున్నాము? గొప్ప గొప్ప వాళ్ళ విషయాలే చెప్తాం. మన పుస్తకాలలో ఏముంటుందమ్మా, డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి విషయం చెప్పుకుంటాం, లేకపోతే జ్యోతిబా పూలే గారి గురించి చెప్పుకుంటాం, అంతే కదా. మనకు మేలు చేసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. మనకు నష్టం చేసిన వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకుంటాం? మన పాఠ్యాంశాల్లో మహాత్మా గాంధీ గారి గురించి ఉంటుంది, గాడ్సే గారి గురించి ఉంటుందా? ఉండదు కదా. గాడ్సే లాంటి వాళ్ళ గురించి సార్ ఎందుకు మాట్లాడాలి? ఎందుకు మాట్లాడాలి చెప్పండి? చరిత్రహీనుల గురించి ఎందుకు మాట్లాడాలి? చరిత్రహీనుల పేరు ఎందుకు తీసుకోవాలి? ఒక చరిత్ర సృష్టించిన కేసీఆర్ గారు చిల్లర మాటలు మాట్లాడే వాళ్ళ గురించి ఎందుకు వాళ్ళ పేరు తీయాలి? అందుకే కేసీఆర్ గారు ఎవరి గురించి మాట్లాడాలో, ఎట్లా మాట్లాడాలో, ఏ విధంగా మాట్లాడాలో ఇంకొకరు వారికి చెప్పవలసిన అవసరం లేదు. దేశ రాజకీయాల గురించి సుస్పష్టమైనటువంటి అవగాహన ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. అందుకే కదా కేసీఆర్ అంటే భయం నరేంద్ర మోడీ గారికి, కేసీఆర్ గారు అంటే భయం రాహుల్ గాంధీ గారికి, కాంగ్రెస్ పార్టీకే భయం. మాకు చేసిన నష్టం గురించి చాలా స్పష్టంగా చెప్పినారు. కాంగ్రెస్ పార్టీయే విలన్ మాకు అని చెప్పినారు, చాలా స్పష్టంగా చెప్పినారు. దమ్ముంటే సార్ చెప్పిన, కేసీఆర్ గారు చెప్పిన అంశాల మీద తప్పులు ఏమైనా ఉంటే బయట పెట్టమని చెప్పండి. చిట్ చాట్లు ఎందుకు, చాటుమాటకు బహిరంగంగా వచ్చి మాట్లాడమని చెప్పండి. అసలు కాంగ్రెస్ పార్టీతో, అంటే కాంగ్రెస్ పార్టీయే కేసీఆర్ గారితో దీక్ష చేయించింది అనేసి జగ్గారెడ్డి కావచ్చు వీళ్ళందరూ మాట్లాడుతున్నారు. అసలు ఏంటి మేడం కాంగ్రెస్ పార్టీ గురించి ఒక మాట చెప్తా మీకు స్పష్టంగా. మీరు కూడా తెలుసుకోవాలమ్మా, మీరు చిన్నపిల్లలు, చరిత్ర గురించి అన్ని తెలియకపోవచ్చు, కొన్ని తెలిసి ఉండొచ్చు. ఈ జోకర్ చేసిన పని ఏంటంటే తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యేగా గెలిచాడు గతంలో 2004లో. తెలంగాణ సెంటిమెంట్ను వాడుకొని, టీఆర్ఎస్ పార్టీ బీఫామ్ను వాడుకొని, తెలంగాణ ప్రజల ఓట్లు వేయించుకొని ఎమ్మెల్యేగా ఎన్నికైన ఈ జోకరు తర్వాత ఆయన ఏం చేసిండు? వైఎస్ రాజశేఖర రెడ్డి తాయిలాలకు లొంగిపోయి ఆయన పార్టీకి ద్రోహం చేసినాడు, తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసిండు. ఒక్క ద్రోహం మాత్రమే, అంతవరకే చేయలే. ఆ తర్వాత కూడా ఈ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను ఒక 9 మందిని ప్రలోభపెట్టి, భయపెట్టించి, బెదిరించి వైఎస్ రాజశేఖర్ దగ్గర లొంగిపోయే విధంగా చేసిన తెలంగాణ రాష్ట్ర ద్రోహి జోకర్. ఈ జోకర్ మాటల గురించి మేము అస్సలు సీరియస్గా తీసుకోము.